అందరికీ నమస్తే అండి. అమరావతి మీద కావాలని చెప్పేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేత అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు డైరెక్ట్గా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు. కొంతమంది చేత మాట్లాడిపించారు. అయినా సరే ఎవరో నమ్మట్లేదని చెప్పేసి కొంతమంది ఆర్టిస్టులను పట్టుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈవిడెవరో పెద్దామే, ఇప్పుడు రాజకీయంగా కూడా ఇప్పుడు చూడలేదు నేను ఇవన్నీ. గత నెల 20వ తేదీ ఎందుకంటే ఈవిడ దాదాపు 50 ఏళ్ళ పైనే ఉండొచ్చాము ఈవిడికి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగానో నాయకురాలుగానో పెద్దగా చూడాల, అంత అవగాహన కూడా లేదు నాకు. బహుశా నాయకురాలు అయ్యి ఉండొచ్చు. అయితే ఈవిడ ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అమరావతిలో ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదో వంగిపోయింది కుంగిపోయింది అని చెప్పేసి ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి ఇలాంటి వ్యక్తుల చేతి వీడియోలు చేపిస్తున్నారండి. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఉంటారు కదండి, వాళ్ళ చేత ఇలాంటి వ్యక్తులను పట్టుకొచ్చి వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేపిస్తున్నారో ఒకసారి వినిపిస్తారు చూడండి. గత నెల 20వ తేదీన స్టీల్ బ్రిడ్జ్ పై కాంక్రీట్ వేసే సమయంలో ఈ లోపాన్ని గమనించారు. అప్పటి నుంచి బ్రిడ్జి మరింత వరగకుండా భారీ క్రేన్ తో గడ్డర్ని నిలబెట్టారు. ఇంజనీర్లు పరిశీలించి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా గడ్డర్లో తొలగింపు చేపట్టారు. ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సమయంలో మంత్రి నారాయణ గారు దీన్ని అత్యాధునిక టెక్నాలజీలతో చేపడుతున్నామని చెప్పారు. కానీ రాజధాని పనులు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మారింది. చూసారండి, ఈవిడ డైరెక్ట్గా వెళ్ళి చూసిందంటే చూసిన ఆవిడ కాదు, చూసిన ఆవిడలాగా కూడా కనబడట్లేదు. ఇప్పుడు గడ్డర్లో భారీ క్రెయిన్లతో కాకుండా వీడితో లేపుతారండి. అటుపక్క ఇటుపక్క పట్టుకొని మనుషులు ఇలా లేపి ఇలా పెట్టేస్తారా? క్రెయిన్లతోనే లేపాలి. చిన్న అలైన్మెంట్ ఏదో తేడా వచ్చింది, చెప్పుకొచ్చారు, ఏదో ఒక వార్త వచ్చింది బయటికి. వాటిని సరిచేసే కార్యక్రమంలో క్రెయిన్ల ద్వారాగా మీరు ఏదైతే చెప్పుకొచ్చారో ఇప్పుడు గడ్డర్లని పడిపోకుండా, బ్రిడ్జ్ పడిపోకుండా భారీ క్రెయిన్లతో నిలబెట్టారు అన్నది పూర్తిగా అవాస్తవం. ఆ అలైన్మెంట్ సరిచేసే క్రమంలో గడ్డర్లను తొలగించిన మాట వాస్తవమే. అది ఇంకా నిర్మాణ దశలో ఉంది. నిర్మాణ దశలో ఉండగా చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉంటే ముందుగానే చూసి ముందుగానే పసిగట్టి దాన్ని సరిచేసే ప్రయత్నాలు చేస్తారండి. అదేమి పెద్ద తప్పేమి కాదు, కుంగిపోయినట్టే కాదు, వంగిపోయినట్టే కాదు. ఎలా వంగిపోతాయండి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు గడ్డర్లను తీసుకొచ్చి ఆ బేరింగుల మీద కూర్చోబెడతారు. సరే, స్ట్రైట్గా ఉందా, పక్కకు జరిగిందా, ఊరిగిందా, అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా లేదా, అవన్నీ ఇంజనీర్లు చూసుకుంటారండి. వాళ్ళు చూసుకున్న తర్వాతనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత లేదు తేడాగా ఉంది, మళ్ళీ మార్చాలి, మళ్ళీ అమర్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా భారీ క్రేన్ల సహాయంతో ఆ గడ్డర్లను తీసి మళ్ళీ ఫిట్ చేస్తారు, సరైన పద్ధతిలో పెడతారు. వచ్చేసారి అంతే పొలవమని చెప్పేసి నేను అంబటి రాంబాబుకు ఇంజనీర్ అవతారం ఎత్తేసాడు. ఇప్పుడు ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఒక రకమైన విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణ పనులు ఇంత నిదానంగా నడుస్తాయంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిర్మాణాలు చేపట్టేశారండి? అమరావతి ప్రాంతంలో వేసిన రోడ్లు తవ్వికెళ్ళిపోయారు. అమరావతిలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్లు గత ప్రభుత్వం అంటే మీరు కాదు, గత ప్రభుత్వం అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని జేసీబీలతో తవ్వుకొని ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కంకర కావచ్చు, ఇంకోటి కావచ్చు వాటిని అమ్ముకొని ఆ స్థాయికి తీసుకెళ్లారు. అమరావతి పైన నిత్యం విషయం కక్కడమే. ఏదైనా ఒక కొత్త నిర్మాణం అక్కడ చేపడుతున్నారంటే ఖచ్చితంగా దానిపైన ఏదో రకంగా విషయం కక్కేసే ప్రయత్నాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఏవో కంప్లీట్ అయిపోయినాయి, వాటి గురించి ఎవడో మాట్లాడట్లా. అవి పూర్తి అయిపోయినాయి, వాటి గురించి ఎవడో మాట్లాడట్లా. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఏదో చిన్న అలైన్మెంట్ తేడా వచ్చింది, నిర్మాణ దశలోనే ఉంది, దాన్ని సరిచేస్తున్నారు. దాన్ని సరిచేసే క్రమంలో భారీ క్రేన్లు ఉపయోగిస్తున్నారు, ఆ మాట వాస్తవమే. ఇక్కడ తీసుకొచ్చి బ్రిడ్జ్ వంగిపోయిందండి, బ్రిడ్జ్ పడిపోయిందండి. కనీసం అమరావతి ప్రాంతం ఎలా ఉంటుందో తెలియని వ్యక్తులు కూడా, ఎప్పుడు వెళ్ళని వ్యక్తులు కూడా వాళ్ళ చేత కూడా వీడియోలు చేపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఒక రకంగా రాజధాని డెవలప్మెంట్ అవ్వకూడదు, ఏదో రకంగా విషయం కక్కేయాలి. మేము 14-19 మధ్యలో చూసాం మిమ్మల్ని, 19-24 మధ్యలో కూడా చూసాం. ఎంతసేపు అమరావతి మీద విషయం కక్కడమే కానీ రాష్ట్రానికి రాజధాని అనేది ఉండకూడదు అనేది వీళ్ళ ప్రధాన ధ్యేయం అన్నమాట. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి బదిలీ చేయాలా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 10వ పరకం తీసుకొని బదిలీ కొట్టాలి, అంతకుమించి వీళ్ళ దగ్గర ఏం కనబడట్లా మాకు. ఇకనైనా సరే ఇలాంటి విష ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది.